never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the ముందుగా ఈ డ్రెస్ కోసం నేను తీసుకున్న మెజర్మెంట్స్ చూద్దామండి. సో చెస్ట్ మెజర్మెంట్ 32 ఇంచెస్, 2 ఇంచ్ ఈజ్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం 3 ఇంచ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన లూజ్నెస్ని బట్టి. సో నేను 2 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. వేస్ట్ మెజర్మెంట్ 31.5 ఇంచెస్, దానికి 1 ఇంచ్ ఈజ్ కోసం ప్లస్ 1 ఇంచ్. టోటల్ బాడీస్ లెంత్ వచ్చి 13 ఇంచెస్ అండి. టోటల్ డ్రెస్ లెంత్ 50 ఇంచెస్. ఇక్కడ మనం బస్ట్ లెంత్ తీసుకుంటున్నాము, అంటే షోల్డర్ పాయింట్ నుంచి బస్ట్ పాయింట్ వరకు లెంత్ అనమాట 7.5 ఇంచెస్. సో అపెక్స్ టు అపెక్స్ వచ్చి 3.5 ఇంచెస్. సో ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ప్రకారం డ్రాఫ్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా మనం రైట్ యాంగిల్స్లో లైన్ డ్రా చేసుకోవాలండి. తర్వాత ఈ టాప్ లైన్ నుంచి కిందకి 1¼ ఇంచ్ దగ్గర ఒక లైన్ డ్రాఫ్ట్ చేస్తున్నాను. ఇది షోల్డర్ స్లోప్ లైన్ అనమాట. సో ఈ సెకండ్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ మనము షోల్డర్ మెజర్మెంట్ మార్క్ చేసుకోవాలి. నేను ఇందాక మీతో చెప్పడం మర్చిపోయాను. షోల్డర్ మెజర్మెంట్ 14 ఇంచెస్ అండి. సో 14 ఇంచెస్ బై 2 చేస్తే 7 ఇంచెస్ వస్తుంది కదా. సో 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము నెక్ పాయింట్ పెట్టుకోవాలండి. ముందుగా నేను బేసిక్ బ్లాక్ డ్రా చేస్తున్నాను. దాంట్లోంచి మనకు కావాల్సిన డిజైన్ ఏదైతే ఉందో అది మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ మార్క్ చేస్తున్నాం కదా, తర్వాత నెక్ పాయింట్ అనమాట. ఈ నెక్ పాయింట్ మనకి ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ ఉంది కదా. సో ఈ చెస్ట్ మెజర్మెంట్ బై 12 చేస్తే అప్రాక్సిమేట్గా 2.5 ఇంచెస్ వస్తుంది. సో 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకుని ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనము చెస్ట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ చెస్ట్ లైన్ డ్రా చేసుకోవడానికి ఫార్ములా చూడండి, C/6 + 1. ఇక్కడ మనకి 32 చెస్ట్ బై 6 + 1 అరౌండ్ 6¼ ఇంచెస్ వస్తుంది. ఈ 6¼ ఇంచెస్ దగ్గర పాయింట్ పెట్టుకుని మనము రైట్ యాంగిల్లో లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇది చెస్ట్ లైన్ అనమాట. ఈ చెస్ట్ లైన్ మీద ఇప్పుడు మనకి చెస్ట్ మెజర్మెంట్ ఉంది కదండి, ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేశాను కదా. సో 34 ఇంచెస్ బై 4 ఇంచెస్. 34 డివైడ్ బై 4 చేస్తే మనకి 8.5 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ వస్తుందండి. సో ఇది మన చెస్ట్ మెజర్మెంట్. అలాగే ఇది ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి టోటల్ బాడీస్ లెంత్ 13 ఇంచెస్ ఉంది కదా. సో ఈ లెంత్ 13 ఇంచెస్ ఉందండి. సో ఇక్కడ మనము లైన్ డ్రా చేసుకుంటే ఇది వేస్ట్ లైన్ అవుతుంది. ఈ వేస్ట్ లైన్ మీద వేస్ట్ మెజర్మెంట్ ఉంది కదా, దీన్ని డివైడ్ బై 4 చేయాలి. 4 చేస్తే మనకి ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. దీనికి ప్లస్ ఒక డాట్ కోసం 3/8 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. సో 8 ఇంచెస్ మీద 8 1/8 వచ్చింది కదా. సో ప్లస్ 3/8 అంటే 8.5 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ వస్తుంది. ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసుకుంటే సైడ్ సీమ్స్ వచ్చేస్తాయి అనమాట. ఇది సైడ్ సీమ్. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ టాప్ లైన్ నుంచి కిందకి మనకి ఏదైతే బర్స్ట్ లెంత్ ఉందో అక్కడ ఒక పాయింట్ పెట్టుకోవాలి. 7.5 ఇంచెస్ ఇక్కడ వస్తుంది. తర్వాత అపెక్స్ టు అపెక్స్ ఉంది కదా, అది 3.5 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి. ఈ 2 ఇంటర్సెక్ట్ అయ్యే దగ్గర మనకి ఈ పాయింట్ వస్తుంది అనమాట. ఇటు నుంచి చూస్తే 3.5 ఇంచెస్, ఇటు నుంచి చూస్తే 7.5 ఇంచెస్. ఈ పాయింట్ నుంచి ఇక్కడ కూడా 3.5 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకుని స్ట్రైట్ లైన్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఇలా డ్రాఫ్ట్ చేసుకున్నాం కదా. సో మనం నెక్స్ట్ ఆర్మ్ హోల్ డ్రా చేసుకుందాము. సో ఇలా ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవడం ఫినిష్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకుని ఇలా కర్వ్ డ్రా చేస్తే ఇది బేసిక్ నెక్ షేప్ వస్తుంది. సో ఈ పాయింట్ నుంచి నేను కిందకి 3¼ ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటున్నాను. సో ఈ పాయింట్ పెట్టుకున్నాను కదా. సో ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ ఇక్కడికి ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఇక్కడ 1/2 సెంటీమీటర్, ఇక్కడ 1/2 సెంటీమీటర్ పెట్టి ఈ 2 పాయింట్స్ ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ 3/8 ఇంచెస్ ఇచ్చాం కదా. సో అది కూడా డివైడ్ చేసుకుని 2 పాయింట్స్ పెట్టుకుని ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసుకోవాలి. మనకి ఇలా డాట్స్ వస్తాయి అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒక 1/4 ఇంచ్ కిందకి తీసుకుని ఇలా షేప్ డ్రా చేశాను. తర్వాత ఇది ఇలా కలిపేశాను. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఇక్కడ 90 డిగ్రీస్ వచ్చేలా చూసుకుని ఈ పాయింట్ ఈ లైన్కి జాయిన్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనకి స్ట్రాప్ విడ్త్ 1/2 ఇంచ్ కావాలంటే 1/2 ఇంచ్ తీసుకోవచ్చు, 3/4 ఇంచ్ కావాలంటే 3/4 ఇంచ్ తీసుకోవచ్చు. సో ఇలా మనకి బాడీస్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది ఇట్లా మనము సెపరేట్ చేస్తాం. ఇక్కడ ఈ డాట్ ఈ లెగ్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ మనము స్మూత్ చేసుకొని ఇలా. సో ఇప్పుడు ఈ 2 పార్ట్స్ సెపరేట్ చేద్దాము. ఇది ఫ్రంట్ డ్రాఫ్టింగ్ ఇలా ఫినిష్ అయిపోయింది. సేమ్ ఇదే మెథడ్లో మళ్ళీ 2.5 ఇంచెస్ 7 ఇంచెస్ దగ్గర మార్క్స్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ కూడా 8.5 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ వచ్చింది కదా, ఇక్కడ కూడా సేమ్
కాకపోతే ఇక్కడ మనకి బ్యాక్ నేను డాట్లు ఏమి ఇవ్వట్లేదు కాబట్టి 8 ఇంచెస్ పైన ఒక పాయింట్. సో మనం ఇది లైట్ కర్వ్ షేప్లో జాయిన్ చేస్తాము. తర్వాత ఇది ఇలా జాయిన్ చేస్తాము. సో ఇక్కడ చూడండి ఈ లెంత్ ఏదైతే ఉందో ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకుంటున్నాను. మిడ్ పాయింట్ తీసుకుని సేమ్ ఇక్కడ నుంచి మనకి ఈ డిస్టెన్స్ ఎంత వచ్చిందో మార్క్ చేసుకుని సేమ్ అదే డిస్టెన్స్లో ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. సో అగైన్ ఇది 90 degrees మెయింటైన్ చేస్తే మళ్ళీ మనకి ఇక్కడ ఒక స్ట్రాప్ వస్తుంది. ఇప్పుడు ఈ స్ట్రాప్ని ఇలా జాయిన్ చేసేసుకుని మనం బ్యాక్ కట్ చేసేసుకుంటాం. సో ఇంతేనండి, మనకి ఫ్రంట్ బ్యాక్ డ్రాఫ్టింగ్ ఇదే మెథడ్లో చేస్తాం. సో ఇలా డ్రాఫ్ట్ చేసుకుని ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ సీమ్ అలవెన్సెస్ యాడ్ చేసుకుని కట్ చేసుకోవాలి. అండి డ్రాఫ్ట్స్ రెడీ చేశాను. ఇది బ్యాక్, అలాగే ఇది ఫ్రంట్. సో ఇది ఆన్ ఫోల్డ్ కట్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి ఫ్రంట్ మనకి డాట్ వచ్చింది కదా. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ డాట్ని ఈ రెండు ప్యాటర్న్ పీసెస్ సపరేట్ చేసుకోవాలి. మిగతా అన్ని వైపులా మనం సీమ్ అలవెన్సెస్ యాడ్ చేసాము, కానీ ఇప్పుడు కట్ చేసాం కదండి, ఈ కట్ చేసిన వైపు మట్టుకి మళ్ళీ సీమ్ అలవెన్సెస్ యాడ్ చేసి ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. పేపర్ ప్యాటర్న్స్ రెడీ చేసుకున్నాం కదండి. సో వాటి ప్రకారం నేను ఫ్యాబ్రిక్ కట్ చేసి రెడీ చేశాను. చూడండి ఇదిగోండి సెంటర్ ఫ్రంట్, సైడ్ ఫ్రంట్ పార్ట్స్. సో మనం ఇలా ప్యాటర్న్ ఎందుకు సపరేట్ చేసామో చూడండి. ఇప్పుడు మనకి ఇదిగోండి నేను ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కోసం జిమ్మిచూ ఫ్యాబ్రిక్ యూజ్ చేశానండి. సో ఇది మనకి ఆఫ్ షోల్డర్లో రావాలి కదా. మీరు పక్కన ఇమేజ్ పెడుతున్నాను, మళ్ళీ చూడండి. సో ఆ ఇమేజ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను ఈ డ్రెస్ చేస్తున్నాను. సో మనం ఏంటంటే ఇక్కడ డాట్ ఇచ్చాము. సో ఇది ఏంటంటే డాట్ క్లోజ్ చేసే ముందు మనము ఇక్కడ నుంచి ఈ స్ట్రిప్ ఈ ప్లీట్స్ పెట్టి చూడండి ఈ స్ట్రిప్ రెడీ చేశాను కదా. సో ఈ స్ట్రిప్ ఇట్లా పాస్ అవుతుంది అనమాట. సో ఇది ఆపోజిట్ షోల్డర్ మీదుగా సో బ్యాక్ జాయిన్ అవుతుంది. సో నేను ముందుగా ఈ స్ట్రిప్స్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఈ ప్యాటర్న్స్ రెడీ చేసుకున్నాం కదా, ఇవి ఫ్రంట్ ప్యాటర్న్స్ అలాగే బ్యాక్ ప్యాటర్న్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఈ ప్యాటర్న్స్ జాయిన్ చేస్తాం ఫ్రంట్లో. సో జాయిన్ చేయడం కన్నా ముందు మనము ఈ స్ట్రిప్ ఈ జాయింట్లోకి ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. చూడండి సో ఈ స్ట్రిప్ ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసి మనం ఇట్లా స్టిచ్ వేసుకోవాలి. సో అదే మెథడ్లో సో ఇటువైపు కూడా మనం స్ట్రిప్ రెడీ చేశాను, ఇటువైపు కూడా స్ట్రిప్ రెడీ చేశాను. చూడండి ఇక్కడ జాయిన్ చేసే ముందు మనము ఈ స్ట్రిప్ ఇన్సర్ట్ చేసి ఈ రెండు డాట్స్లోను ఈ రెండు వైపులా డాట్స్ ఉన్నాయి కదా. సో ఈ రెండు డాట్స్ జాయిన్ చేసే ముందు ఆ స్ట్రిప్స్ ఇన్సర్ట్ చేసి జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రంట్ రెడీ అయిపోయింది. ఈ స్ట్రిప్స్ కూడా నేను ఈ డాట్ లోపలికి ఇన్సర్ట్ చేసి స్టిచ్ చేసేసాను. మనకి ఫ్రంట్ ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ ముందుగా సైడ్స్ జాయిన్ చేసేయాలి. చూడండి సైడ్స్ జాయిన్ చేశాను. జాయిన్ చేస్తే మనకి కంప్లీట్గా ప్యాటర్న్ పీస్ ఇలా వస్తుంది అనమాట. ఇదిగోండి ఇది చూసారు కదా. సో ఇది వచ్చి ఇక్కడ సెంటర్ బ్యాక్ ఉంది కదా, ఇక్కడ జాయిన్ చేస్తాము. అండ్ ఇది వచ్చి ఈ సెంటర్ బ్యాక్ ఆపోజిట్ సైడ్స్ జాయిన్ చేస్తాము. ఇది ఇట్లా షోల్డర్స్ మీదుగా వస్తుంది అనమాట. ఓకే అండి. సో ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ప్యాటర్న్ పీసెస్ ఎలా అయితే జాయిన్ చేసామో సేమ్ లైనింగ్ కూడా అదే విధంగా జాయిన్ చేసి రెడీ చేసుకోవాలి. లైనింగ్ స్టిచ్ చేయడం ఫినిష్ అయిపోయిందండి. సో నెక్స్ట్ స్టెప్ మనము లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకుంటాము. సో ఇక్కడ చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వచ్చేలా పెట్టుకున్నాను, దాని మీద లైనింగ్ రాంగ్ సైడ్ వచ్చేలా పెట్టుకోవాలి. దానికన్నా ముందుగా మనము స్ట్రాప్స్ ఏవైతే రెడీ చేసుకున్నాం కదా, సో ఈ స్ట్రాప్స్ చూడండి ఇలా పిన్ పెట్టుకున్నాను నేను. సో ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ముందుగా స్ట్రాప్స్ ఇలా పెట్టుకొని తర్వాత మనము ఇదిగోండి ఇక్కడ ఇట్లా స్టార్ట్ చేసి మొత్తం ఆ చివరి వరకు మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి. సో లైనింగ్ అటాచ్ చేసి రాంగ్ సైడ్కి టర్న్ చేసినాక చూడండి బాడీస్ ఈ విధంగా రెడీ అయింది. సో ఇప్పుడు ఈ స్ట్రిప్స్ ఉన్నాయి కదండి, ఈ స్ట్రిప్స్ మనం ఏం చేస్తామంటే సెంటర్ బ్యాక్ ఉంది కదా, సో సెంటర్ బ్యాక్కి జాయిన్ చేసుకోవాలి ఇట్లా. సో ఇట్లా సో ఇది ఆపోజిట్ సైడ్ సెంటర్ బ్యాక్కి జాయిన్ చేసుకోవాలి. సో ఇది జాయిన్ చేసుకుంటే బాడీస్ రెడీ అయిపోయినట్టేనండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్కర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ డ్రెస్ కోసం నేను హైలో స్కర్ట్, సర్కిల్ స్కర్ట్ హైలో ప్యాటర్న్లో డ్రాఫ్ట్ చేయబోతున్నానండి. దీనికి చూడండి కావాల్సిన మెజర్మెంట్స్ మనకి వేస్ట్ మెజర్మెంట్ కావాలి, ఫ్రంట్ లెంత్ అలాగే బ్యాక్ లెంత్ కావాలి. సో ఈ మెజర్మెంట్స్ని ఇప్పుడు మనము ఎలా డ్రాఫ్ట్ చేయాలో మీకు చూపిస్తాను. చూడండి 2 లేయర్స్లో ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాను అనుకోండి, మనకి అరౌండ్ 45 ఇంచ్ పన్నా ఉంటుంది కదా నెట్ లేయర్ కూడా. సో ఇప్పుడు ఈ 45 ఇంచ్ డబల్ లేయర్ 2 లేయర్స్ వేసుకొని చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను.
ఇప్పుడు ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ పాయింట్ నుంచి బ్యాక్ లెంత్ 36 ఇంచెస్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 36 ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాను. మార్క్ పెట్టుకున్నాక ఇక్కడ మనకి హాఫ్ సర్కిల్ రావాలి. ఇది 2 లేయర్స్ లో ఉంది కదండి. సో ఫుల్ సర్కిల్ స్కర్ట్ అవుతుంది. ఇది హాఫ్ సర్కిల్ కాబట్టి మనకి ఈ రేడియస్ మెజర్మెంట్ కావాలి కదా. ఈ రేడియస్ మెజర్మెంట్ కి ఫార్ములా ఇదిగోండి. R is equal to waist measurement డివైడ్ బై 2π. ఈ 2π వాల్యూ వచ్చి 6.28. సో మనకి వేస్ట్ మెజర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని 6.28తో డివైడ్ చేస్తే మనకి R వాల్యూ వస్తుంది. ఆ R వాల్యూ ఇక్కడ పెట్టుకొని చూడండి, ఈ విధంగా మనము హాఫ్ సర్కిల్ డ్రాఫ్ట్ చేస్తాం. ఈ పాయింట్ నుంచి ఇక్కడికి R వాల్యూ పెట్టుకుంటూ వెళ్తే మనకి ఇదిగోండి ఈ విధంగా సర్కిల్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి మనకి ఫ్రంట్ లెంత్ ఎంత ఉంది, 20 ఇంచెస్ ఉంది. ఇది మనకి సైడ్ సీమ్స్. ఇది సైడ్ సీమ్. ఈ సైడ్ సీమ్ వచ్చి రెండింటికి మిడ్ పాయింట్ ఏది 28 ఇంచెస్ కదా. సో 28 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాను. ఇక్కడ 20 ఇంచెస్, ఇక్కడ 36 ఇంచెస్. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ కలుపుతూ సర్కిల్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఇట్లా ఇది మనం ఈ విధంగా హాఫ్ సర్కిల్ స్కర్ట్ హైలో ప్యాటర్న్ లో ఫుల్ సర్కిల్ స్కర్ట్ డ్రాఫ్ట్ చేస్తాము. నేను దీనికి లైనింగ్ వచ్చి హాఫ్ సర్కిల్లో హైలో ప్యాటర్న్ లో సాటిన్ లైనింగ్ కూడా కట్ చేశాను. అలాగే నెట్ లేయర్ నేను ఏదైతే ఫుల్ సర్కిల్లో కట్ చేశాను కదండి, దానికి హెమ్ వచ్చి 3 ఇంచ్ హోల్సేల్ బ్రైడ్ తో ఫినిష్ చేసి రెడీ చేశాను. ఇప్పుడు అది చూద్దాం. చూడండి, ఇది సాటిన్ లైనింగ్. ఇది హాఫ్ సర్కిల్లో కట్ చేశాను. ఇది కూడా హైలో ప్యాటర్న్ లో వస్తుంది. మనం ఏదైతే మెయిన్ లేయర్ కట్ చేసామో దానికన్నా 1 ఇంచ్ 1.5 ఇంచ్ తక్కువ పెట్టుకుని సాటిన్ లైనింగ్ కట్ చేశాను. ఇదిగోండి, ఇది హైలో ప్యాటర్న్ లో కట్ చేసిన నెట్ లేయర్ అండి. అలాగే హార్సెల్ బ్రేడ్ కూడా అటాచ్ చేసి రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనము ఈ స్కర్ట్ లేయర్స్ ని యోక్ పార్ట్ కి అటాచ్ చేద్దాం.